ఓకే సార్, మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడిగి తెలుసుకుందాం. మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అశ్విని, నేను IIITలో స్టూడెంట్ సార్. యాక్చువల్గా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా టాప్లో ఉండి వచ్చాడు, సడన్గా ఈ వ్యాసనాలకి అలవాటు పడిపోతున్నారు. దానికి కారణం ఏముంది అని అంటారు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ జనరల్గా ఈ తల్లిదండ్రుల గైడెన్స్లో కానీ వాళ్ళ అబ్జర్వేషన్లో నడుస్తుండండి చాలా మటుకు, లేకపోతే కోచింగ్ క్లాసెస్లో కనుక అయితే అలా నడుస్తుంది. తర్వాత సడన్గా ఈ ఇంజనీరింగ్లోకి వచ్చేటప్పటికి ఒక ఫ్రీ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. అయితే పేరెంట్స్కి ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళిపోతే అమ్మయ్య 4 సంవత్సరాలు ఊపిరి పీల్చుకోవచ్చు మేము అనేది. అయితే సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే, ఇందులో ప్లేస్మెంట్స్ సరిగా ఉన్నాయా లేవో ఇవన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకొని పంపించేశారు. పంపించిన తర్వాత ఏమైందంటే, ఆ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, అయితే ఇన్ని రోజులు ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్, సడన్గా వచ్చేటప్పటికి ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంది. అయితే ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఇమీడియట్గా ఈ పికప్ చేసుకుంటాము. అందుకని చెప్పాను కదా లాస్ట్ది, మనసు అనేది తొందరగా ఎంజాయ్ చేయడానికి దారులు వెతుక్కుంటుంది. ఏది కనిపిస్తే అది తీసేసుకుంటారు ఆ టైంలో. సో అదే మెయిన్గా కారణం. అయితే ఏంటనంటే, ఇక్కడ రిలేషన్షిప్లో లోపాలు కనిపిస్తాయండి. ఇమీడియట్గా వ్యసనాలకు అలవాటు పడితే కనుక రిలేషన్షిప్లో లోపాలు కనిపిస్తాయి. ఇప్పుడు 10th క్లాసు 90%, ఇంటర్మీడియట్ 95-96%, సడన్గా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతారు. ఓకే, సో ఏదో ఒక దానికి అడిక్షన్. సో అప్పుడు ఈ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వగానే నాకు ల్యాప్టాప్ కావాలి, అది కావాలి, ఇది కావాలని కొనుక్కున్న తర్వాత ఈ గేమ్స్కి కానీ, వీడియో గేమ్స్ కానీ, మూవీస్కి కానీ దీనికి అలవాటు పడిపోయి దెన్ దెర్ విల్ బి ప్రాబ్లం. అయితే పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే వాళ్ళకు ఎలాంటి కొత్త ఫ్రెండ్స్ తయారవుతున్నారు, ఇంట్లో డిస్కషన్ అనేది జరగాలండి. ఇంట్లో డిస్కషన్ జరగలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కాలేజ్లోకి వెళ్ళగానే వాళ్ళ చేతులు దులిపేసుకుంటున్నారు, మా పని అయిపోయింది ఇంకా అనేది. అప్పుడు ఈ కారణం డేంజర్, చాలా పెద్ద డేంజర్ ఇది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీవాణి, నేను ఎంటెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండియన్ కల్చర్ నుంచి వెస్ట్రన్ కల్చర్కి అందరూ అడిక్ట్ అయిపోతున్నారు, దానికి కారణం ఏంటి? ఇక్కడ అంటే తేడా చాలా మటుకు వెస్ట్రన్ కల్చర్ నుంచి ఇండియన్ కల్చర్ నుంచి వెస్ట్రన్ కల్చర్ అనుకుంటున్నాం, కానీ అసలు తేడా అది కాదండి. తేడా ఏంటి అని అంటే, ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో అర్థమై సెలెక్ట్ చేసుకుంటున్నామా, అలవాట్లను బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. మా నాన్నమ్మకి 50 మంగళారతులు వచ్చు, మా అమ్మకి 20 వచ్చు, మా మిస్సెస్కి 5 వచ్చు. నెక్స్ట్ జనరేషన్లో క్యాసెట్స్ వస్తాయి, ఇప్పుడే వచ్చేసాయి. ఎందుకు? అన్నీ బాగుంటే కంటిన్యూ అయ్యాయి కదా. ఓకే, అప్పుడు ఏమైందంటే ఈ అలవాట్ల ప్రకారంగా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ అలవాట్ల ప్రకారంగా కంటిన్యూ అయ్యేవి నెక్స్ట్ జనరేషన్లో డెడ్ అయిపోతాయండి, ఉండవు. ఓకే, ఏదో అంటే ఈ పండుగలప్పుడే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇండియన్ కల్చర్ మొత్తం ఓన్లీ ఫెస్టివల్స్కే రిస్ట్రిక్ట్ అయిపోతుంది, మిగతా అంతా ఫ్రీ కల్చర్ అయిపోయింది. అయితే అలవాటై చేస్తున్నామా, అర్థమై చేస్తున్నామా? చెప్పాను కదా, అర్థమై చేస్తే అథెంటిసిటీ ఉంటుంది, ఎందుకు చేస్తున్నామో మనం ఫిక్స్ అవుతాం. కేవలం అలవాటై చేసామనుకోండి, చుట్టూ వాతావరణం మారగానే మనం మారిపోతాం. అయితే ఈ స్వతంత్రంగా జీవిస్తున్నామా, పరతంత్రంగా జీవిస్తున్నామా అనడానికి ఎగ్జాంపుల్ ఇదే. సార్, నా పేరు హేమంత్, నేను IIITలో ఎంటెక్ చదువుతున్నాను. సార్, వ్యసనానికి అలవాటుకి తేడా ఏంటి సార్? వ్యసనాలకి అలవాటుకి ఏంటనంటండి, ఈ వ్యసనాలలో చాలా మటుకు ఈ నెగిటివ్ కనోటేషన్ అనేది ఉంది. అంటే ఏంటి, మీ హెల్త్ కానీ మీ రిలేషన్స్ కానీ పాడయ్యేవి. ఓకే, అలవాట్లు ఎలాంటివంటే, ఈ అలవాటు మీరు కొన్నిసార్లు మీరు చేయకపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఈ వ్యసనాలు ఏంటనంటే, మీరు కనుక ఎవరన్నా మానేయమని ఫోర్స్గా మానేపించారనుకోండి, మీరు వాయిలెంట్గా తయారైపోతారు. అవి వ్యసనాలు. ఇంకోటి ఏంటంటే, వ్యసనాల వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ చాలా ఉంది. ఓకే, అలవాట్ల వల్ల డిస్ట్రక్షన్ అంత లేదు, బట్ వ్యసనాల వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ చాలా ఉంది. సో దానివల్ల మీరు నాకేంటిలే అని మీరు అనుకోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సపోజ్ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చాలా బాధపడతారు. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ అడిగే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం సార్.